Yeah, I'm Batman. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి ఒక స్పెషల్ ఎడిషన్ కార్ అనమాట. మొబైల్ ఫోన్స్ లో మనం చూస్తుండగా స్పెషల్ ఎడిషన్ మొబైల్స్, అట్లనే కార్లలో కూడా ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ తీసుకొని వస్తున్నారు. ఇది మహీంద్రా నుంచి వచ్చింది. మహీంద్రా BE6 ఆల్రెడీ మన ఛానల్లో వీడియో మీరు చూసే ఉంటారు. దానిలో ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొని వచ్చింది, బ్యాట్మెన్ ఎడిషన్ అని చెప్పేసి. DC కామిక్స్ తో పార్ట్నర్షిప్ తీసుకొని దీన్ని అయితే తయారు చేశారు. ఫస్ట్ 300 తెద్దాం అనుకున్నారు, కాకపోతే దీనికి విపరీతమైన డిమాండ్ అయితే ఉంది. అందుకని చెప్పేసి 999 యూనిట్స్ అయితే తీసుకొని వచ్చారు. ప్రతి యూనిట్ కి బ్యాడ్జింగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఇది 553 యూనిట్. ఇది ఫస్ట్ ప్రీ బుక్ చేసుకోవాలి. ఆల్రెడీ అయిపోయినాయి, కార్లన్నీ సోల్డ్ అయిపోయినాయి. మొత్తం 999 కార్లు మీకు ఇండియాలో తిరుగుతూ ఉంటాయి. అండ్ వీటికి డిమాండ్ కూడా ఉంది బాగా. బ్లాక్ మార్కెట్ లో కూడా డిమాండ్ అయితే ఉంది. ఆల్రెడీ కొన్న వాళ్ళు రీసేల్ కూడా చేస్తున్నారు. సో చాలా మంది వాటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వీడియోలో అసలు చేంజెస్ చూద్దాం, మనం ఏం చేంజెస్ చేస్తారు మనకు రెగ్యులర్ BE6 తో కంపేర్ చేస్తే దీనిలో ఏం చేంజెస్ అయినాయో వాటి గురించి మనం మాట్లాడదాం. అండ్ కార్ ఓనర్ కూడా మనతో ఉన్నారు, తన ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకుందాం ఈ కార్ తోటి. మేజర్ చేంజ్ వచ్చేసరికి BE6 కి దీనికి రెగ్యులర్ దానికి దీనికి మీకు హార్డ్వేర్ పరంగా అయితే ఒకటే ఉంటుంది. మీరు కారు మొత్తం చూస్తే ఓన్లీ టైర్స్ 20 ఇంచ్ ఉంటాయి, అవసరం 19 ఇంచ్ ఉంటాయి అంతే. ఇంకేం చేంజ్ అయితే ఉండదు. మిగతాదంతా మీకు కాస్మోటిక్ చేంజెస్. దీని కలర్ డిఫరెంట్ ఉంటుంది. కలర్ మొత్తం బ్లాక్ కలర్ లో వస్తుంది. అది కూడా మ్యాట్ బ్లాక్ ఫినిష్ లో వస్తుంది. చాలా బాగుంటుంది. రోడ్ మీద మీకు చాలా బాగా కనిపిస్తుంది కార్ ఇది. ఇంకా బ్యాట్మెన్ ఎడిషన్ కాబట్టి ఎక్కడ చూసినా మీకు బ్యాట్మెన్ లోగోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు ఒక బ్యాట్ లోగో కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ స్టిక్కర్ వచ్చింది ఒకటి, ఇది బ్యాట్మెన్ స్టిక్కర్. ఇది కనిపిస్తుంది, డైరెక్ట్ స్టిక్కర్ అంటే ఇచ్చి పడేస్తారు ఇక్కడ. ఇంకా మిగతావన్నీ మీకు లోగోసే ఉంటాయి. టైర్ దగ్గర చూసుకున్న ఇక్కడ ఒక లోగో ఉంటుంది. బ్రేక్ కాలిపర్స్ చేంజ్ చేస్తారు, గోల్డ్ కలర్ లో ఉంటాయి. సస్పెన్షన్ స్ప్రింగ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు గోల్డ్ కలర్ లో ఉంటాయి. లోపల కూడా మీకు బ్లాక్ అండ్ గోల్డ్ ఇవే థీమ్ అయితే, మొత్తం కార్ మొత్తం మీకు ఇదే థీమ్ అయితే మెయింటైన్ అవుతుంది. మీరు డోర్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ మీకు లోగో ప్రొజెక్ట్ అవుతుంది. బ్యాట్మెన్ లోగో ఇక్కడ మీకు ప్రొజెక్ట్ అయితే అవుతుంది. విండోస్ మీద కూడా బ్యాట్మెన్ లోగో అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా చోట్ల బ్యాట్మెన్ లోగో కనిపిస్తూ ఉంటుంది. BE6 ఉంది కదా, దీని పక్కన కూడా బ్యాట్మెన్ లోగో ఒకటి అంటించారు. అండ్ రైట్ సైడ్ కూడా బ్యాట్మెన్ ఎడిషన్ అని చెప్పేసి అంటించారు, BE6 బ్యాట్మెన్ ఎడిషన్ అని చెప్పేసి. ఇది కూడా స్టిక్కరే. ఇంకా లోపలికి వెళ్ళారు అనుకోండి, లోపల మీకు చాలా బాగుంది. లోపలికి వెళ్తే ఇక్కడ సీట్లకే మీకు లోగో అయితే కనిపిస్తుంది, బ్యాట్మెన్ లోగో BE6 అని చెప్పేసి. ఇది స్టిక్కర్ అయితే కాదు, కుట్టేశారు మాకు కంప్లీట్ గా. ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్ కి కూడా వీళ్ళు ఇక్కడ బ్యాట్మెన్ లోగో అయితే ఇచ్చారు, డోర్ హ్యాండిల్స్ కూడా. నెక్స్ట్ ఇంకా లోపలికి వచ్చేసాం అనుకోండి, లోపల కూడా ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పార్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాడ్జ్ ఉంది కదా, ఈ బ్యాడ్జ్ కూడా గోల్డ్ కలర్ లో ఫినిష్ అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా మీకు 553 అని చెప్పేసి. ఇది ఈ కార్ నెంబర్ అనమాట స్పెషల్ ఎడిషన్లో. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ మీద కూడా మీకు అక్కడ బ్యాట్మెన్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ స్టీరింగ్ వీల్ కి ఇక్కడ బూస్ట్ బటన్ ఉంటుంది కదా, నార్మల్ BE6 లో రెగ్యులర్ దానిలో బూస్ట్ బటన్ కూడా ఇక్కడ బ్యాట్మెన్ లోగోతో రీప్లేస్ చేశారు, బూస్ట్ మోడ్ ని కూడా. అండ్ సౌండ్ కూడా యాడ్ చేశారు ఒకటి, బ్యాట్మెన్ సౌండ్. ఇక్కడ ఆడియోలో సోనిక్ సూట్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ బ్యాట్మెన్ అని చెప్పేసి చూడొచ్చు, సౌండ్ వస్తుంది కదా మీకు. సో మీరు యాక్సిలరేషన్ ఇచ్చారనుకోండి ఇంకా వస్తుంది ఇది. ఇది ఇంటీరియర్. ఎక్స్టీరియర్ కూడా ఉంటుంది. ఎక్స్టీరియర్లో కూడా బ్యాట్మెన్ సౌండ్ వస్తుంది, బయట వాళ్ళకి వెళ్ళి అనిపిస్తుంది అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం స్పీకర్స్ నుంచి వస్తుంది మనకి బ్యాట్మెన్ సౌండ్, సిగ్నేచర్ సౌండ్ ఇది. సో ఇది ఒకటి కొత్తగా యాడ్ అయింది. నెక్స్ట్ కామ్ మోడ్లో కూడా వీళ్ళు బ్యాట్మెన్ థీమ్ అయితే యాడ్ చేస్తారు. ఇక్కడ మనకి లివ్ యువర్ మోడ్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళాం అనుకోండి, ఇక మనకి కామ్ మోడ్ అని ఉంది కదా, దీని నుంచి బ్యాట్మెన్ థీమ్ అనమాట. ఇది ప్లే చేస్తే మొత్తం అడ్జస్ట్ చేస్తుంది. ఇక మోడ్ చూడొచ్చు, మొత్తం బ్యాట్మెన్ థీమ్లో అయితే వచ్చింది. డార్క్ నైట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కానీ మొత్తం. అండ్ రూఫ్ లైటింగ్ మీద కూడా బ్యాట్మెన్ లోగో అయితే ఉంటుంది చూడొచ్చు మీరు. ఇక్కడ బాగా డిజైన్ చేశారు, మొత్తం గోల్డ్ బ్లాక్. ఎక్కడ చూసినా మీకు అవే కలర్ కనిపిస్తాయి, వేరే కలర్లు అయితే లేవు. ఇంక ఇవే చేంజెస్ రెగ్యులర్ మోడల్ కి బ్యాట్మెన్ ఎడిషన్ కి. అండ్ కార్ బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. ముఖ్యంగా మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే కళ్ళకి అలా కొడుతుంది. అండ్ దీన్ని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం రెగ్యులర్ మోడల్ తో కంపేర్ చేస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 89,000 ఎక్కువ ఉంది. అంటే 1,00,000 రూపాయలు వేసుకోండి, ఓవరాల్ గా 1,00,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది అంతే నార్మల్ మోడల్ తో కంపేర్ చేసి. ఇది ఓన్లీ ఒకటే మోడల్లో వస్తుంది, ప్యాక్ 3లో వస్తుంది, టాప్ మోడల్లో వస్తుంది. 79 kWh బ్యాటరీ బ్యాక్తో వస్తుంది. దీని కంప్లీట్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ ఉంది, నార్మల్ ఎడిషన్ది. దీనికి ఏమీ తేడా అయితే లేదు, సేమ్ బ్యాటరీ బ్యాక్, సేమ్ పవర్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. చెప్పే కదా, ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే మన వీడియో కంప్లీట్ వీడియో ఇక్కడ కార్డ్స్లో అయినా ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఎండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది. ఒకసారి మనం దీని ఓనర్ని కూడా పిలుద్దాం, తనతో కూడా మాట్లాడుతుంది అసలు ఎలా దొరికింది ఇది,
అన్ని అడుగుదాం ఒకసారి. మనతో పాటు దీని ఓనర్ అయితే ఉన్నారు సాయిరాజ్. థ్యాంక్ యూ సాయిరాజ్ వచ్చినందుకు, ఎందుకంటే స్పెషల్ ఎడిషన్గా దొరకదు ఇది అంత ఈజీగా. నీకు ఎలా దొరికింది ఫస్ట్ క్వశ్చన్ అదే. అసలు ప్రాసెస్ అయితే దేవుడి దయ అనుకోవాలి, ఎందుకంటే నేను తిరుపతికి వెళ్ళి అప్పుడే దిగేసి వచ్చాక ఇది యాడ్ చూసాక సరే రేపే కదా 23 ఆగస్ట్ రోజు బుక్ చేద్దాంలే, ట్రై చేద్దాం, వస్తుంది లేకపోతే లేదనుకున్నాను. బుక్ చేసేసరికి డైరెక్ట్గా మనకి ఫస్ట్ అయితే మనకి ఏం కనవడలేదు. 23 రోజు బుక్ చేసాం, 21,000 పేమెంట్ చేసి బుకింగ్ అమౌంట్ తోటి. డైరెక్ట్గా నెక్స్ట్ డే వచ్చేసి మనకి మహేంద్ర నుంచి కాల్ చేశారు. మహేంద్ర షోరూమ్ మీరు సికింద్రాబాద్ నుంచి ఆర్డర్ చేశారుగా, మీకు బ్యాట్మ్యాన్ ఎడిషన్ BE6 వచ్చిందండి అని చెప్పారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. ఇక సరే కన్ఫర్మేషన్ కోసం అని ఎప్పుడు వస్తుందో చూద్దాంలే అని దానికోసం వెయిట్ చేశాను. ఈవినింగ్ వచ్చేసరికి మనం బుక్ చేసే ఆ వెబ్సైట్లో పోతే బుకింగ్ ఐడి అనేది కన్ఫర్మ్ అయింది అన్నట్టు. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. మళ్ళీ కాల్ చేసి ఆయన దగ్గర నుంచి రికార్డింగ్ చేసి షోరూంలో వచ్చిందన్న, ఓకే కరెక్టే వచ్చింది, మీరు చెప్పింది ఓకే కరెక్ట్ అని చెప్పి ఇక తర్వాత 1 month డెలివరీ టైం పడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 23 డెలివరీ ఇష్యూ అవుతుంది. అప్పుడు మన బ్యాట్మ్యాన్ డే ఇంటర్నేషనల్ బ్యాట్మ్యాన్ డే ఉంది సెప్టెంబర్ 20కి. అప్పుడే మీకు డెలివరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. ఇక అవి డెలివరీస్ బాగా కొంచెం డిలే అయినాయి అన్నట్టు. నార్మల్గా 27th నుంచో 28th నుంచో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి డెలివరీస్ అనేది స్టార్ట్. నీకు ఎన్ని రోజులు పట్టింది బుకింగ్ చేసిన తర్వాత కార్ రావడానికి? 1.5 month. 1.5 month అంటే 1 month కరెక్ట్ పట్టింది అన్న, ఎందుకంటే 23rd బుక్ చేస్తా కదా నేను. నా కార్ వచ్చేసి 29th వచ్చేసింది. 1 month సెప్టెంబర్ లో కార్ వచ్చేసింది. ఆల్రెడీ 1600 కిలోమీటర్లు తిరిగినట్టున్నాం. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందన్న. లాంగ్ డ్రైవ్ వెళ్ళావా? లాంగ్ డ్రైవ్ వెళ్ళాను. ఏం ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం. సస్పెన్షన్ అంతా బాగుందా? ఎందుకంటే వీల్ సైజ్ పెంచారు కదా. అవునవును, ట్రావెల్ తగ్గుతుంది కదా. ఏమన్నా హార్డ్ అనిపించింది సస్పెన్షన్? ఒక్కసారి ఏమైందంటే సైడ్ కి సడన్ గా ఒక గుంత వచ్చింది అన్నట్టు. మన బాడీ ఏం ఇట్లా రోల్ కాలే కానీ సస్పెన్షన్ కింద తాకి పైకి వచ్చింది అన్నట్టు. మంచిగా అనిపించింది అన్న, ఎందుకంటే మన బాడీలో లోపల షేక్ కాకుండా కొంచెం సస్పెన్షన్ మంచిగా ఇచ్చారు అన్నట్టు. బాగానే ఉంది, అంత బాగుంది, చాలా బాగుంది. రేంజ్ ఎంత వస్తుంది? 500 అన్న. అంటే రేస్ మోడ్ లో చేస్తే ఎక్కువ పోతే మనకు తక్కువ వస్తుంది అన్నట్టు. అంటే యావరేజ్ 500 వస్తుంది. యావరేజ్ గా మనకి 500 రావాలంటే 80 to 100 పోవాలన్న. నేను విన్న దాని ప్రకారం అయితే కార్ మళ్ళీ నువ్వు సెకండ్ లో అంటే అమ్మేస్తున్నా, డిమాండ్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నావు? నేను చెప్పేదేమో 60 అని చెప్తున్నా, వాళ్ళు 45 అడుగుతున్నారు. మరి డబుల్ రేట్ అంటే ఇక లిమిటెడ్, అది మనకి కొందామన్నా మళ్ళీ దొరకదు కాబట్టి ఎవరో బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ తీసుకోవాలి. బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ కలెక్టర్స్ ఉంటారు కదా అన్న, వాళ్ళు మాత్రమే తీసుకుంటారని. బాగుంది, లాభమే నీకు. కార్ ఫ్రీగా వస్తుంది. ఒకవేళ 60కి అమ్మితే కార్ ఫ్రీ వస్తుంది. అదే చూస్తాను. ఒకటి 5 years బ్యాక్ ఛానల్ క్రియేట్ చేశాను, టెక్ ఛానల్, టెక్నికల్ సాయి ఇన్ తెలుగు అని ఉంటుంది. దాంట్లో అప్పట్లో బాగా వీడియోస్ తీసాను. ఇప్పుడు కొంచెం 1 month 2 months ఒకసారి వీడియో అట్లా అప్లోడ్ చేస్తాను. టెక్నికల్ సాయి ఇన్ తెలుగు. టెక్నికల్ సాయి ఇన్ తెలుగు అంట, ఒకసారి చెక్ చేయండి ఛానల్, టెక్ ఛానల్. మన పోటీ మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు. కాంపిటీటర్. ఇది ఓవరాల్ గా BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ గురించి. అండ్ చాలా మంది కొన్న వాళ్ళు ఎక్కువ రేటు కూడా అమ్ముతున్నారు, సో వాళ్ళకి చాలా లాభం కూడా వస్తుంది. మీకు ఎలా అనిపించింది BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కదా, ప్రొడక్ట్స్ సెలవు. బాయ్.